నీట్ పరీక్షల వివాదానికి ఎట్టకేలకు శుభం కాడపడింది. విద్యార్థుల భవిష్యత్తు చిక్కుల్లో పడకూడదన్న ఉద్దేశంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్వచ్ఛందంగా నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా సమర్పించారు. అప్పటికే ఎంట్రన్స్ ఎగ్జామ్ పేపర్ లీక్లపై కేంద్రం సంస్కరణలు తీసుకురావడంతో వివాదం కొలికొచ్చింది. మరోవైపు కేంద్రంతో చర్చలు సఫలం కావడంతో ఆందోళనలను విరమిస్తున్నట్టుగా సీజేపీ ప్రకటించింది. నీట్ వివాదానికి పూర్తిగా తెరదించాలనే ఉద్దేశంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. దేశ వ్యతిరేక శక్తులు ఈ పరిస్థితిని తమ స్వార్థం కోసం వాడుకోకుండా నిరోధించడానికి, జాతీయ ఐక్యతను కాపాడటానికి తన రాజీనామాను సమర్పించనున్నట్టుగా రాసుకొచ్చారు ధర్మేంద్ర ప్రధాన్. నా యువ మిత్రులకు అంటూ ఆయన విడుదల చేసిన 2 పేజీల రాజీనామా లేఖలో కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. విద్యార్థుల భవిష్యత్తు రాజకీయ, న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకోకూడదనే సదుద్దేశంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. గత 4 దశాబ్దాలుగా విద్యార్థులు, ఉపాధ్యాయులు విద్యా సంస్కరణల కోసం తాను అంకితభావంతో పనిచేశానని, దేశ నిర్మాణానికి బలమైన విద్యా వ్యవస్థే పునాది అని చెప్పుకొచ్చారు. విద్యార్థులు తమ విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా కేవలం చదువుపై, కెరీర్ నిర్మాణంపై మాత్రమే దృష్టి పెట్టాలని ఆయన ఆకాంక్షించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన కొద్దిసేపటికే ప్రధాని మోదీ, అమిత్ షా అత్యవసరంగా భేటీ అయ్యారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత పరిణామాలు, దేశ రాజధానిలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, కేబినెట్లో మార్పులపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశం ముగియగానే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి వెళ్లారు. దేశ విద్యా వ్యవస్థలో ధర్మేంద్ర ప్రధాన్ ఎన్నో సంస్కరణలు తెచ్చారని ధర్మేంద్ర ప్రధాన్ ను అమిత్ షా ప్రశంసించారు. ఆ తర్వాత కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ తో సీజేపీ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఆ చర్చలు కూడా పాజిటివ్ గానే ముగిశాయి. సీజేపీ ప్రతినిధి ఆశుతోష్ తమ డిమాండ్లు నెరవేరినట్టు అనౌన్స్ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలన్న తమ ప్రధాన డిమాండ్ తో పాటు ఇతర డిమాండ్లన్నీ కేంద్ర ప్రభుత్వం నెరవేర్చిందని స్పష్టం చేశారు. కేవలం ఢిల్లీలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఆందోళనకారులపై నమోదైన కేసులను 4 రోజుల్లోగా విత్డ్రా చేస్తామని, భవిష్యత్తులోనూ కేసులతో వేధించబోమని కేంద్రం స్పష్టమైన హామీ ఇచ్చిందని తెలిపారు. అలాగే నీట్ లీక్ వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం ఇచ్చేందుకు విద్యా వ్యవస్థల్లో సమూల మార్పులకు కేంద్రం అంగీకరించిందన్నారు సీజేపీ ప్రతినిధులు. सारे एफआईआर्स जो सारे प्रोटेस्टर्स के खिलाफ फाइल किए गए हैं अभी तक, सिर्फ दिल्ली में नहीं लेकिन सारे बीजेपी रूल्ड और बीजेपी एलाइड स्टेट्स में वो एफआईआर्स विड्रॉ हो जाए, ये भी हमारी सेकंड मांग थी. सरकार ने वो मांग को भी मान लिया है. साथ साथ ये जो विड्रॉल है वो शॉर्टली हो जाए. సీజేపీ ప్రతినిధులతో కలిసి ప్రెస్ మీట్ లో కూర్చున్న కేంద్ర మంత్రి జేపీ నడ్డా విద్యా వ్యవస్థలో, పరీక్షల్లో సమూల మార్పులు చేస్తామని హామీ ఇచ్చారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. कोई भी एक्शन एफआईआर न हो और अगर है तो वो विड्रॉ हो, वो चाहे दिल्ली पुलिस के द्वारा हुआ हो, चाहे वो बीजेपी रूल स्टेट्स में कहीं हुआ हो, तो वो एफआईआर की कॉपी भी इनको हम देंगे और उसको विड्रॉ करने की बात कोई भी एक्शन नहीं होगा. కేంద్ర ప్రభుత్వ ఈ సానుకూల నిర్ణయంతో సంతృప్తి చెందిన సీజేపీ ప్రతినిధులు జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆందోళనను విరమిస్తున్నట్టుగా ప్రకటించారు. ఆందోళనకారులు క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలని కోరారు. మరోవైపు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రధాన్ एक सिंबल है, करप्शन का सिंबल, एजुकेशन सिस्टम के डिस्ट्रक्शन का सिंबल, इनकॉम्पिटेंस का सिंबल. उसको तो जाना ही था और अच्छा है कि वो गया, बट अब कॉन्क्रीट स्टेप्स एजुकेशन सिस्टम को बदलने की सरकार को लेने पड़ेंगे. ఆ రాజీనామాను స్వాగతించిన రాహుల్ గాంధీ విద్యా వ్యవస్థ పునర్నిర్మాణంలో ఇది తొలి అడుగు అని అభివర్ణించారు. దేశవ్యాప్తంగా వీధుల్లోకి వచ్చి శాంతియుతంగా పోరాడిన యువత, విద్యార్థులను ఆయన అభినందించారు.